నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 14వ భాగం వినేద్దామండి. శాంతికి ఇంకా విషయం తెలియదనుకున్న శ్రీహరి, పద్మ ఆమె గదిలో నుంచి వినవచ్చిన వెక్కిళ్లతో తమ అభిప్రాయం తప్పని తెలుసుకున్నారు. ఓదార్చడానికి వెళ్ళబోతున్న పద్మను వారించాడు శ్రీహరి. యాడోని, అదే మంచి ఉపశమనం. శాంతి ఎంతో అదృష్టవంతురాలనుకునేవాణ్ణి. ఏమిటో దాని జీవితం అలా సొడిగుండాల పాలైంది అన్నాడు. ఎప్పటికప్పుడు సిద్ధాన్నాన్ని కాలదనుకుంటున్న నిర్భాగ్యురాలివి శాంతి నువ్వు అని ఆమె హృదయం నినదించసాగింది. తనకై తాను అతడు నిష్కళంక నిర్మల ప్రేమను అందివ్వబోయాడు. ప్రపంచం అంటే తెలియని ఆ రోజుల్లో, రాయికి రత్నానికి భేదం తెలియని ఆ రోజుల్లో ఆ గగన కుసుమాన్ని వివేకరహితంగా తృణీకరించింది తాను. ఉన్నత సౌధాన్ని వదిలి ఏదో ఉందని భ్రమించి హీనమైన పూరింట్లో ప్రవేశించపోయిన తనను చూసి హేయపడి ఆ అందాల సౌధ కవాటాలు మూసుకుపోయాయి. ఆ పూరిళ్ళు కూడా తనను దూరంగా నెట్టేసింది. కానీ ఇప్పుడు తనకి ఆ భవంతి విలువేమిటో తెలిసి వచ్చింది. కానీ సమయం మించిపోయింది. తిరిగి తన వైపు చూసిన ఆమెకు సౌధం సాంత్వన పలికి సానుభూతి చూపిందే కానీ స్వాగతం ఇచ్చి స్థానం ఇవ్వలేదు. ఒకసారి మలినమైన మనసుకు గౌరవం ఇవ్వలేకపోయింది. పొరపాటునైనా బురదలో పడిన బుద్ధికి అందలమెక్కగల అర్హత శాశ్వతంగా దూరమైందని అన్యాపదేశంగా చెప్పింది. జయ 4 రోజుల నాడు వెళ్ళిపోతానంటే వెళ్ళొద్దని తానే ఆపు చేసింది. తెలిసి తెలియక ఎప్పటికప్పుడు తనకు తానే అపకారం చేసుకుంటోంది. గవాక్షం దగ్గరే నిలబడి ఆలోచించుకుంటున్న శాంతికి దూడల అంబారావాలు పాలు తీస్తున్న చిత్రమైన ధ్వని, పాలేళ్ళు మేట్ల మీద నుండి గడ్డి పీకుతున్న శబ్దం, కిర్రు చెప్పుల చప్పుళ్ళు, చేతి కర్రల టకటకలు, నదిలో పడవలకు సరుకు ఎగుమతి చేసే కూలీల ఆర్భాటం వినవస్తున్నాయి. తోటలో నూతి గిలక శబ్దం ప్రారంభమైంది. పాలేళ్ళు లేచారన్నమాట. తండ్రి లేవలేదు ఇంకా. అవును, ఆయన ఆత్మవిచారం అన్నింటినీ అధిగమించిపోయింది. ఎంత అధిగమించిందంటే శాంతి వృక్షాల సంరక్షణ బాధ్యత కూడా ఆయన దూరమయ్యారు. శాంతినికేతన్ నుండి వచ్చినప్పటి నుండి తాను తండ్రి కలిసి చేస్తున్నారు ఆ పనులు. ఇప్పుడిక ఒంటరిగా చేయాలి. మార్పు చెందిన ఆలోచనలతో మెల్లగా తోటలోకి నడిచింది. అంధకార బంధురమైన శాంతి మానసిక ఆకాశంలో కూడా వెలుగు రేఖలు పొడచూపాయి. భారమైన హృదయం తేలిక కాసాగింది. ఆనాడు రాజా కూడా నేను అతన్ని తృణీకరించినందుకు ఎంత బాధపడుంటాడు. అందుకే నాకు ఈ శాస్తి. ఇప్పుడు అతని గురించి ఏడవటానికి బాధపడటానికి నాకేం అధికారం ఉంది? గోవిందరావు విషయంలో అతను ఏమైనా బాధపడ్డా? మనసారా ఆనందించాడు. పైగా ఒకసారి తానే జయలక్ష్మిని చేసుకోమని సలహా ఇచ్చింది కూడా. తను అతడి క్షేమాన్ని కోరాలి, అతడి సుఖాన్ని చూసి సంతోషించాలి, మనసారా అభినందించాలి. అంతే. తనకు సంబంధించినంత వరకు అందరూ సుఖంగా ఉంటే అంతే చాలు. తేలికైన సంతోష హృదయంతో త్వరగా ముఖం కడిగి స్నానం చేసి దుస్తులు వేసుకుని తోటలోకి నడిచింది. సంతోషంగా పువ్వులు కోసుకొస్తున్న ఆమెకు జయ ఎదురుపడింది. టూత్ బ్రష్ తీసుకుని నూతి దగ్గరకు నడుస్తూ. అభినందనలు జయ అంది భుజం తడుతూ. జయ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేడ మీదకు వెళ్తూ ఉంటే అప్పుడే తన గదిలో నుంచి వచ్చి స్నానానికి వెళ్తున్న రాజా కనిపించాడు. విస్తుపోయి చూసినట్లు చూశాడు రాజా. శాంతిని చూసి తల వంచి తప్పుకోబోయాడు. హార్టీ కాంగ్రాచ్యులేషన్స్ రాజశేఖరం గారు అంది ప్రఫుల్ల వదనంతో. ముఖంలో అవ్యక్త ఆవేదన ప్రస్ఫుటమవుతూ ఉండగా. థ్యాంక్స్ క్షీణస్వరంతో అని తల పంకించి వడివడిగా సాగిపోయాడు రాజా. అక్కడే వరండా చివర ముఖం కడుక్కుంటూ భార్యతో ఏమేమో మాట్లాడుతున్న నారాయణ అది చూశాడు. కంగ్రాట్స్ ఎందుకే శాంతి, అతనేమైనా పరీక్ష పాస్ అయ్యాడా అని అడిగాడు చెల్లెల్ని. కాదన్నయ్య, అతడికి పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురు ఎవరో తెలుసా? జయ అంటూ వెళ్ళిపోయింది. శ్యామల ఆశ్చర్యపోయింది. ఓహో, ఈవిడగారితో ప్రణయ కలాపాలు అయిపోయాయి కాబోలు, ఇక ఆమెను పెళ్లి చేసుకుంటాడు అంది. శ్యామల గద్దించాడు నారాయణ. అటువంటి తేలిగ్గా మాట్లాడే నైజం మార్చుకో. శాంతి నా చెల్లెలను మర్చిపోకు అంటూ వెళ్ళిపోయాడు. వివాహమైన క్షణం నుండి తన కనుసన్నల్లో మెలుగుతున్న భర్తలో ఈనాటి మార్పుకు ఆశ్చర్యపోయింది శ్యామల. నారాయణ తనలో తాను నిర్ఘాంతపోయాడు. తను రాత్రి విన్నదేమిటి, ఇప్పుడు వింటున్నదేమిటి?
శాంతికి ఎంతమాత్రం అతడి మీద ప్రేమ లేదా? అతడు కేవలం స్నేహితుడేనా? అతడి వివాహం అని ఎంత సంతోషంగా చెప్తుంది. కానీ ఈ ఇద్దరికి చక్కటి జోడి కుదురుతుంది. ఎన్నడూ లేనిది ఈనాడు నారాయణ ఆలోచనలు పెద్ద తరహాలో సాగుతున్నాయి. అతి ఉల్లాసంగా తిరుగుతున్న శాంతిని చూసి పద్మ, శ్రీహరి ఆశ్చర్యపోయారు. ఈమె ఇంత చలాకీగా ఎలా ఉండగలుగుతోంది? రాత్రి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెకు తెల్లవారేసరికి ఇంత ధైర్యం, సంతోషం ఎలా లభించాయి? బహుశా అసలు విషయం తెలియదేమో. ఆ విషయం తెలిస్తే ఈ ఆనందంలో ఆవగింజంతైనా ఆమె ముఖం మీద ఉండబోదు. అది నిస్సంశయం. అన్నయ్య ఉండి ఈమె సంతోషాన్ని తుడిచేసే పని ఈ చేతులతోనే చేశాను. నాకు అసలు నిష్కృతి ఉందా అని బాధపడసాగాడు శ్రీహరి. ఏ క్షణంలోనైనా సంగతి తెలియవచ్చు. నన్ను, నా చెల్లెల్ని ఎంత అసహించుకుంటుంది శాంతి? భయపడజొచ్చింది పద్మ. కానీ అందరి భయాందోళనలను ఆశ్చర్యంగా మార్చేసే సంఘటన వెంటనే జరిగింది. తండ్రితో కలిసి అక్కడికొచ్చిన జయను ఉద్దేశించి, కాఫీ తీసుకుందరు కానీ వెళ్ళి పెళ్లి కొడుకు గారిని కూడా పిలుచుకురా అంది హాస్యంగా శాంతి. జయ సిగ్గుపడిపోయింది. పద్మ, శ్రీహరి ఉలిక్కిపడి ముఖముఖాలు చూసుకున్నారు. తర్వాత శాంతి తండ్రి గదిలోకి ప్రశాంతిని తీసుకువెళ్ళటానికి వచ్చింది. పద్మ గదిలోకి. శాంతి, అక్కడే ఉన్న శ్రీహరి మెల్లగా చెల్లెల్ని సమీపిస్తూ అన్నాడు, నీకు అంతా తెలుసా? ముఖమెత్తి చూసింది శాంతి. అంతలోని గ్రహించుకుని తలవాల్చి, తెలుసు అన్నయ్య అంది. ఆయన నీకు ప్రాణ స్నేహితుడు, నాకు ప్రాణ స్నేహితుడే అయ్యాడు. అందుచేత స్నేహితులుగా మనం ఆయన క్షేమం కోరాలి. అంతేగాని నాకే విచారమూ లేదు. సంతోషంగా ఉంది. అంతేనా శాంతి? రాజాతో ఏమీ మాట్లాడొద్దా? నిర్జీవంగా నవ్వింది. వద్దు, బాగుండదు. అయినా వెర్రి కానీ మన మాటలు, ప్రయత్నాలు ఏ పాటివిలే అన్నయ్య. జరిగేదేదో జరుగుతుంది. ఇదివరలో మాటలు జరగలా? అదృష్టం అందరినీ వరించదు. ఎగసి వచ్చే నెట్టూరు పడుచుకుంటూ త్వరగా వెళ్ళిపోయాడు శ్రీహరి. వెళ్ళిపోతున్న అన్నను చూసి పిచ్చిగా నవ్వుకుంది శాంతి తనలో తాను. తనకు బాధ లేదని అన్నయ్యకు ఆశ్చర్యం. తనలో ఎన్ని అగ్నిశిఖలు ప్రజ్వరిల్లుతున్నాయో, ఎన్ని పెనుతుఫారులు వీస్తున్నాయో చూడగల దివ్య మానవ చక్షువులు అన్నయ్యకున్నాయా? శాంతి వదనంలో అణిగి ఉన్న విషాదము, లోతుకుపోయి అరుణి దాల్చిన నేత్రాలు, ఏదో ఒకటి మాట్లాడేస్తున్న ఆ ధోరణి శ్రీహరికి విషయమంతా వివరంగా బోధించాయి. చెల్లెలెప్పుడూ అలా అల్పసంతోషిలా పైకి నవ్వుతూ పేలుతూ ఉండేది కాదు. చాలా గంభీరంగా ఉండేది. ఎప్పుడూ అతిగా మాట్లాడని ఆమె ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతూ హడావుడిగా తిరగటంలో ఆంతర్యం ఒక్కటే. తను సంతోషంగానే ఉన్నట్లు అందరినీ భ్రమింపచేయాలని నటిస్తోంది. విషయం తెలిసిన బలరామయ్య లోపల బాధపడ్డాడు. లక్ష్మీదేవి చాటుగా ఏడ్చింది. రాజా వంటి అల్లుణ్ణి పొందగల అదృష్టం తమకు లేదని. శాంతి, నీతో మాట్లాడటానికి ముఖం చెల్లటం లేదు. నిన్న ఉదయమే నిన్ను అదృష్టవంతురాలిగా ఆశీర్వదించాను. అది ఇలా పరిణమించింది అంది పద్మ. ఒక కళ్ళైన నవ్వు నవ్వి ఊరుకుంది శాంతి. దైవ సాక్షిగా ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు శాంతి అంది. సాయంత్రం వెళ్లే ముందు అందరికీ చెప్పి రమ్మన్నాడు శ్యామలను భర్త. నాకెవ్వళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అంది నిర్లక్ష్యంగా శ్యామల. చెప్పిన మాట కొంచెం విను అన్నాడు నారాయణరావు. అనవసరం, మనం హాయిగా వెళ్తూ ఉంటే ఎవరో చచ్చినట్లు గోలెత్తే వాళ్ళకి ఇక నేను చెప్పేదేమిటి? నారాయణ మరి మాట్లాడలేదు. శోకావేశాల ప్రథమోద్వేగాలు క్రిందటి రోజున బహిర్గతమయ్యాయి. ఆనాడు నిరాశ, నిర్లిప్తతలే కానీ శోక సూచనలు లేవు. తుఫాను వచ్చి వెలిసినట్లు నిర్వేద నిశ్శబ్దత అలుముకున్న వాతావరణంలో ఒక్కో లారీ పెద్ద శబ్దంతో స్టార్ట్ అయ్యి వయ్యన దూసుకుపోతూ ఉంటే అవి తమ గుండెల మీద నుండే పోతున్నంత బాధపడ్డారు ఒక్కొక్కరే. శాంతి మాత్రం వాళ్ళ ట్యాక్సీ ఎక్కబోతూ ఉంటే వెళ్ళి దగ్గర నిల్చుంది. అన్నయ్య, గొడవలు రావటం సహజం. ఈ కోపం దీర్ఘకాలం మనసులో ఉంచుకోకు, వస్తూ పోతూ ఉంటావు కదూ అంది చెయ్యి పట్టుకుని. ఎంత దురుసువాడైనా, ఎంత కోపంతో ప్రవర్తించినా పుట్టి పెరిగిన వాతావరణాన్ని, ఆత్మీయులని విడిచిపోయే క్షణం వచ్చేసరికి తీవ్రంగా కదిలిపోయింది హృదయం. అనిర్వచనీయమైన ఆవేదనతో గుండెలు బరువెక్కాయి. పెదవి కదల్చలేకపోయాడు. బహుశా ఇందుకు కారణం చాలా వరకు నేనేనేమో. నన్ను క్షమించన్నయ్య అంది శాంతి తిరిగి. నారాయణ మనసు ద్రవించిపోయింది. శాంతి, ఒక్క మాట.
రాజా విషయం గ్రహించింది శాంతి. అన్నయ్య, నీకెప్పుడు ఇంటి విషయాలే పట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు కదిలిగింది కుతూహలం? ఆవేదనపూరితమైన చిరునవ్వుతో అంది. నిజమే, ఏమిటో అంత తేలిగ్గా బ్రతికేస్తున్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అన్నలో కలిగిన ఈ మార్పుకు ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ నిలబడింది శాంతి. వెనకటికొకసారి నిన్న అతడికి ఇవ్వటానికి ప్రయత్నాలు జరిగినట్లు అన్నయ్య చెప్పాడు. శ్యామలు కూడా ఒకసారి ఏమిటో చెప్పింది. భారంగా నిట్టూర్చింది. అన్నయ్య, నన్ను ఎంత బాగా చూశారు, ఎలా పెంచారు. అటువంటి నా మీదే నీకు కోపం రాలేదు? అలాగే నేను దురదృష్టవంతురాలు అన్నయ్య, అంతకంటే ఏం చెప్పలేను అంది తలవాల్చి. ఎందుకో నారాయణకు కూడా తెలియని బాధ కలిగింది. చుట్టూ చూశాడు. దూరంగా చెట్ల కింద చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు నౌకర్లు, పాలేళ్ళు అందరూను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సు తీసి తలో 4 రూపాయలు ఇచ్చాడు. వాళ్లల్లో మన దెబ్బలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ మాట్లాడకుండా పుచ్చుకున్నారు. అందరి వెనక ఉన్న రామన్న కూడా ఇవ్వబోయాడు. రామన్న చెయ్యి చాపలేదు. చూడలేక ముఖం వంక చూశాడు నారాయణ. తీసుకోవేం అంటూ. అదా చిన్నబాబు నువ్వు నాకిచ్చే బహుమానం? అక్షరాలను ఆవేదన చెందింది. కళ్ళల్లో అశ్రువులు చెందాయి. 4 పర్సులో పెట్టేసి 10 రూపాయల నోటు తీశాడు నారాయణ. సరే, ఇది తీసుకో అంటూ. కరకరా నవ్వాడు రామన్న. అది కాదు బాబు, దాచుకోని డబ్బు నువ్వే. నేను డబ్బు కోసమే ఈ ఇంట్లో నౌకరీ చేశానా? 70 ఏళ్ల ముసలోణ్ణి. 25 ఏళ్ళప్పుడు పెదబాబు దగ్గర కూలోడిగా వచ్చాను. ఆయనే నాకు పెళ్లి చేశారు, ఇంట్లో పెట్టుకున్నారు. నేను ఇంట్లో చెయ్యని పని లేదు, నాకు తెలియని సంగతి లేదు. ఆ బాబుకు మీరంతా కడుపును పుట్టారు, నేను చేతిలో పుట్టాను, అంతే తేడా. బాబుతో పాటే ఇక్కడికి వచ్చాను. ఈ శాంతి నిలయాన్ని నేను తీర్చిదిద్దాను. చిన్నబాబు, నేను ధన అరుచేతితో గుండె మీద బాదుకున్నాడు. ఈ శాంతివనం పెంచటంలో నా నడుము ఒరిగిపోయింది. ఈ శాంతి నిలయానికి దీపాలైన మిమ్మల్ని పెంచటంలోనే, మీ సంరక్షణలోనే నా తల నెరిసిపోయింది. మీ ఆటపాటలు చూస్తూనే మురిసిపోయాను. పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారని గాలిలో తేలిపోయాను. మీ పెళ్ళిళ్ళు చూసి ఎంత సంబరపడిపోయానో ఆ పరమాత్ముడికే ఎరుక. మీకు చిన్నతనంలో జబ్బులు చేస్తే రాత్రి మగళ్ళు కంటికి రెప్పలా కాచుకుంది అమ్మ అయ్య కాదు బాబు, నేను చిన్నబాబు. అలాంటి నేను నౌకరుండేనంటావా? నువ్వు 4 దెబ్బలు కొడితే కోపం తెచ్చుకుని వెళ్ళిపోవటానికి, 10 రూపాయలు ఇస్తే సంబరపడటానికి నేను మామూలుని కాను బాబు. నేను మీలో ఒకడినే చిన్నబాబు. జలజల కారే కన్నీటిని తుడుచుకున్నాడు. నిర్ఘాంతపోయి చూడటం మినహా ఏమీ మాట్లాడలేకపోయాడు నారాయణ. అస్థిరంగా ఉన్న అతడి మనసు ఒక్కొక్క సంఘటనకే తీవ్ర బలహీనతతో కదిలిపోసాగింది. తెల్లబోయి చూస్తున్న అతన్ని చూసి తల పంకించాడు రామన్న. తెలియటం లేదు కదూ చిన్నబాబు? అవును, తెలీదు. చూడు, ఈ మామిడి చెట్టును నా చేతులతో పెంచాను. అంత చిన్న మొక్క ఇప్పుడు ఎంత అయ్యింది, ఆకాశంలోకి పెరిగింది. ఇప్పుడు దానికి నా సంరక్షణ అవసరం. ఎప్పుడైనా దాని నీడను నేను పడుకోవచ్చు, దాని పండును తినొచ్చు, తప్పులేదు. కానీ పండు తీసుకోపోయిన నా మీద ఆ చెట్టు నడుం విరిగేటట్లు కొమ్మ విరిచి పడేసినా నేను ద్వేషించను. నిండుగా ఉన్న దాన్ని చూసి మురవటం మానను, దాని క్షేమం కాంక్షించక మానను. కానీ ఇది ఆ చెట్టుకేం తెలుస్తుంది చిన్నబాబు? దానికి తెలవదు, నీకు తెలవదు. ఉడుకు రక్తంలో తెలవదు బాబు. వెళ్ళిరా, సుఖంగా ఉండు బాబు. భూరుని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామన్న. నారాయణ చేతిలో కాగితం గాలిలోకి ఎగిరిపోయింది. నీరసంగా వచ్చి కారుకి కూర్చున్నాడు. అప్పుడే శ్యామల కూడా మేడ దిగొచ్చింది కారు దగ్గరికి. ఆ వెనకనే జయలక్ష్మి కూడా ఉంది, ఎంతో ఆప్యాయంగా సాగరంపుతూ. ఆశ్చర్యపోయింది శాంతి. ఈ ఇద్దరికి ఇంత సఖ్యత ఎప్పుడు కుదిరిందా అని. అమ్మతోనూ నాన్నగారితోనూ చెప్పు శాంతి, అన్నయ్యకు వదినకు కూడా చెప్పు అని నారాయణ బలహీనంగా అంటూ ఉంటే టాక్సీ కదిలింది. శాంతితో శ్యామల ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడాలనుకున్నా సాహసం చాలకు ఊరుకుంది శాంతి. కారు తోటను దాటి గేటును దాటి బాట పట్టి దుమ్ము రేపుకుంటూ పోయింది. పద చిన్నమ్మ, లోపలికి నడు, ఎందుకా ఇచ్చాను అనునయిస్తూ మెల్లగా అన్నాడు రామన్న వచ్చి. కళ్ళు తుడుచుకొని చుట్టూ చూసింది శాంతి. జయ ఆకాశంలోకి సాలోచనగా చూస్తోంది. అంతా విచారంగా ఉంటారు. ఆ వాతావరణంలోకి వెళ్ళి ఆ ముఖాలు చూడలేం. ఒక్కసారి అలా పోయేస్తావు రామన్నా, నువ్వు వెళ్ళు అంది శాంతి. అటకైతే త్వరగా వచ్చేయండి అమ్మా, మరీ చీకటి పడకుండా రండి. పడవలు గిడవలు ఎకమాక
అంటూ వెళ్ళిపోయాడు రామన్న. జయ, అలా నది ఒడ్డుకు వెళ్దామా అంది శాంతి. జయ ఓసారి శాంతి ముఖంలోకి చూసి మాట్లాడకుండా వెనక్కు నడిచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. జయ, వినిపించలేదా? ఓసారి అలా వెళ్ళొందానరా అంది మళ్ళీ శాంతి. నేను రాను. వెనుతిరుగైనా చూడకుండా ముందుకు సాగిపోయింది. శాంతి ఆశ్చర్యపోయింది. జయ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తనతో చాలా సఖ్యతగా మెలుగుతోంది. ఇంత విసుగ్గా ఉందేమిప్పుడు? ఏమో, ఈ మానవ ప్రకృతి చిత్ర విచిత్రమైంది. ఏ క్షణంలో ఏ విధంగానైనా మారొచ్చు. అంతకంటే అధికంగా తర్క వితర్కాలు సల్పగల స్థితిలో లేదు ప్రస్తుతం ఆమె మానస్థితి. ఒంటరిగానే నడక సాగించింది. నది ఒడ్డున నడుస్తున్న శాంతికి దూరాన పడవ మనిషితో మాట్లాడుతూ రాజా లీలగా కనిపించాడు. ఇద్దరికి చాలా దూరం ఉంది. పిలుపు వినపడదు. ఎలా? అక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్న బెస్తవాళ్ల పిల్లలు కనిపించారు. ఒక పిల్లవాడిని పిలిచి, చూడు, ఆ తెల్లబట్టలు ఆయన గట్టిగా కేకేసి పిలువు బాబు అని అడిగింది. చెప్పిందే తడవుగా వాడు పరుగులు అంకించుకున్నాడు. కబురు అందిన రాజా నిల్చుని వడివడిగా నడిచి తనను సమీపిస్తున్న శాంతి మీద దృష్టి నిలిపాడు. ఏమిటి? అడిగాడు శాంతిని. మీతో మాట్లాడాలి. ఇక్కడ కూర్చుందామా అంది. అవసరం అంటారా? అవసరం అవునో కాదో మీకు తెలుసు. ఎందుకు ఇలా ఒకరి నుండి ఒకరం పారిపోవటం? జరిగేవి ఎలాగూ జరుగుతున్నాయి. ఇదివరలో ఇద్దరి మధ్య ఏవో తెరలుండేవి. ఆ తెరలు తొలగి ఇప్పుడు పటిష్టమైన గోడలేస్తోంది. మీరొక వలయంలో నేనొక వలయంలో బిగించుకుపోతున్నాం. ఈ మార్పుకు ముందు కొంత మాట్లాడాలని ఉంది. అందుకు అర్హమైన చనువు స్నేహము మన మధ్య ఉన్నాయి. మీకు అభ్యంతరం అయితే వద్దులేండి అంది. ఒక క్షణం ఆలోచించాడు రాజా. అవును, నాకు అదే అనిపిస్తోంది అన్నాడు. ఇద్దరూ మరికొంత దూరం నడిచి వెళ్ళి ఇసుకలో కూర్చున్నారు. మొదట రాజయ్య మాట్లాడాడు. శాంతి, ఇక నాతో మాట్లాడరనుకున్నాను. ఉదయం మీరింత ప్రఫుల్ల వదనంతో ఎలా అభినందించారు అన్నాడు. ఏం, మీరు నా మిత్రులు. మీ వివాహం నాకు ఆనందదాయకం కాదా? ఏం జరిగిందని మాటలు మానుకోవాలి అంది. రాజా నవ్వాడు. అతని నవ్వులో ప్రపంచంలోని విషాదమంతా కురిసింది. నేను పసిపిల్లవాణ్ణి కాదు శాంతి, మభ్యపెట్టడానికి. ఇదివరలో నేనొక్కడే దురదృష్టవంతుణ్ణి అనుకునేవాణ్ణి. కానీ మీరు అంతే. అదృష్టవంతులైన దురదృష్టవంతులం మనం. విపరీతమైన బాధతో కణతలు రుద్దుకోసాగాడు. శాంతి, మీ ఉత్తరం అందిన తర్వాత నేను ఎంతగా ఆలోచించానో, ఎంత ఆవేదన చెందానో వర్ణించలేను. ఎంతగానో ఆలోచించాను, ఎన్నో తర్కించుకున్నాను. మీరు స్పష్టంగా రాయకపోయినా అందులోని ప్రతి అక్షరంలోనూ మీ మనసు ప్రతిబింబించింది. కానీ నేను దౌర్భాగ్యుణ్ణి. ఒకసారి అమృత ఫలాన్ని అందుకోలేకపోయాను. మరొకసారి వచ్చి అంజలిలో పడినా ఆస్వాదించలేకపోతున్నాను. నిర్వేదం నిండిన నవ్వు నవ్వింది శాంతి. గోవిందరావుతో నా ప్రవర్తన విషయంలో కూడా మీకు అనుమానం ఉంది కదూ అంది. ఉలిక్కిపడ్డాడు రాజా. లేదు శాంతి, ఆత్మసాక్షిగా లేదు. నిరాధారంగా ఎదుటి వ్యక్తి పవిత్రతకు కళంకం ఆపాదించేటంత హీనుణ్ణి కాను. కానీ నేను గ్రహించింది ఒకటి. మీకు హృదయం విలువ, మనిషి విలువ, జీవితం విలువ తెలియవు. దేనికి స్థిర నిశ్చయం లేదు. అటు ఇటు ఊగుతారు మీరు. అందువల్ల మీకు నాకు సరిపడదని తెలుసుకున్నాను అన్నాడు. వినగానే శాంతి బాధపడింది. మెల్లగా అంది. సరే, ఏమైతేనే మీరు జీవితంలో స్థిరపడుతున్నారు. అదే నాకు సంతోషం. మీరు కలకత్తా నుంచి ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయారని, పరధ్యానంగా ఉంటున్నారని బెనర్జీ గారు ఉత్తరం రాసినప్పుడు నేనెంత క్షోభ చెందానో ఇప్పుడిక అటువంటి బాధ ఉండదు. జయ కూడా ఉత్తమరాలు. విష్ యూ గుడ్ లక్ అంది. శాంతి, నేను ఈ వివాహం మనస్ఫూర్తిగా సంతోషంగా చేసుకోవటం లేదు. ఆ విషయం మీరు గ్రహిస్తే చాలు. అవివాహితుడిపై నిందలు వేస్తుంది సంఘం. అందుకే వివాహం అవసరం అనుకున్నాను. పాత బాధలకు తోడు కొత్త బాధ ఒకటి మొదలైంది. ఎంత నీతిగా బ్రతికినా సంఘం నమ్మదు. అందుకే ఈ ఆత్మవంచనకు పాల్పడుతున్నాను. అదే మీకు ఆ విషయం గురించి ఉత్తరంలో రాశానుగా అన్నాడు రాజా. అయితే మీరు నా మాట నమ్మటం లేదన్నమాట. ప్రమాణ పూర్తిగా నాకు ఆ ఉత్తరం అందలేదు. కానీ నిన్న మీరు చెప్పాక ఆ ఉత్తరం ఏమైందో గ్రహించగలిగాను. అంత దూరం నుండి మీరు రాసిన ఉత్తరం అందలేదనే బాధతో నిన్న నాకు దుఃఖం ముంచుకొచ్చింది. అందుకే మీ దగ్గర నుండి వెళ్ళిపోయాను. అది మీరు కోపం అనుకున్నారు కాబోలు అంది. నిజమా శాంతి? నిజమే రాజశేఖరం గారు. ఎంతైనా ఇతరుల విషయాలు బయటపెట్టి చిన్నబుచ్చటం ధర్మం కాదు.
బహుశా ఈ విషయం ఎప్పటికీ ఎవ్వరికి చెప్పి ఉండకపోదును. కానీ ఇప్పుడు మీ అనుమాన నివృత్తి కోసం చెప్పక తప్పదు. మీరు కలకత్తా నుండి వెళ్ళిపోయినప్పుడు మాకు తెలియక అన్నయ్య ఒకటి నేనొకటి విడివిడిగా ఉత్తరాలు రాశాం మీకు. అంటే ముందు మీరు రాసిన ఉత్తరాలకు జవాబులన్నమాట. మనోరమ తన ఉత్తరంతో పాటు మీరు శేఖర్ గారికి రాసిన ఉత్తరం కూడా పంపించింది. అందులోనే నేను పూర్తిగా అమృతం వంటి మీ అంతరంగాన్ని గ్రహించగలిగాను. మారిపోయిన మనసుతో, నాకే ఏదో తెలియని ఆశలతో మీకు ఒక ఉత్తరం రాశానప్పుడు. ఆ వెంటనే ప్రశాంతికి బారసాల జరిపి వదినని తీసుకురావడానికి వెళ్ళిపోయాం మేమందరం. చిన్నన్నయ్య వదిన రాలేదు, ఇంటి దగ్గరే ఉండిపోయారు. ఆవిడెప్పుడూ మాతో కలవదు. సరే, మేము తిరిగి వచ్చాక కోటి కోరికలు మనసులో మెదులుతూ ఉండగా రామని అడిగాను, ఏమైనా ఉత్తరాలు వచ్చాయా అని. ఎవ్వరూ లేకపోవటం వలన చిన్న వదిన దాచింది ఆ ఉత్తరాలు. మేము రాసిన ఉత్తరాలు మాకే తిరిగి వచ్చాయి. అంతేకాదు, బాధలో బాధ, నా ఉత్తరం కూడా తెరిచుంది. అడిగితే ఏం నేను చదివితే తప్ప పరాయివాడికి ఆ ఉత్తరాలేమిటి అంటూ నానా మాటలు ఆడింది చిన్న వదిన. అరే, శ్యామల అలా చేసిందా? చదువుకున్నది కూడాను అన్నాడు రాజా ఆశ్చర్యంగా. చదువు సంస్కారానికి చాలా దూరం ఉంది. స్వభావాలు చదువులు మార్చలేవు. ఎంతో బాధపడ్డాను. ఆ కోపంలో వదినను మాటకు మాట కూడా అనేశాను. ఆ తర్వాత మీ కొత్త అడ్రస్తో ఉత్తరం వచ్చింది అన్నయ్య పేరున. ఏడుస్తున్న నా హృదయానికి ఊరట లభించింది. మళ్ళీ ఏమేమో రాశాను మీకు. మీ నుండి జవాబు కోసం 1000 నేత్రాలతో చంద్రుడి కోసం చెకోరిలాగా ఎదురుతెన్నులు చూశాను. కానీ అన్నయ్యకే కాక నాకు ఉత్తరం రాలేదు. నేనెంతో నిరుత్సాహపడ్డాను. బహుశా తిరిగి రాయటానికి మొహమాట పడ్డారో లేక ఆలోచించుకుంటున్నారో అని సరిపెట్టుకున్నాను. కానీ నిన్న మీరు చెప్పటంతో తెలిసిపోయింది ఆ ఉత్తరం ఏమైందో. ఏమైందంటారు? ఒక్క క్షణం ఆగి చెప్పింది శాంతి మెల్లగా. రామన్న ఆ రోజు వచ్చిన టపా తీస్తూ ఉంటే ఆపి చిన్న వదిన పరీక్షించి అందులో ఒక ఉత్తరం తనదంటూ తీసుకుందిట. అప్పుడు దాని గురించి అంతగా ఆలోచించలేదు, కానీ ఇప్పుడు అనుమానించాల్సి వస్తోంది. ఆహా, అనుమానం కాదు, నిర్ధారణ కూడా. ఏమిటి అందులో ఆవిడకి గల ఆనందం? హేయ భావంతో అడిగాడు రాజా. ఏముంటుంది, ఎదుటి వారిని ఏడిపించడం తప్ప. ఇంతకు మీరు అందులో ఏం రాశారు? ఏమిటా సమస్య అడిగింది శాంతి. నేను ఉద్యోగం చేసే కంపెనీలో ఒక రిసెప్షనిస్ట్ గోల్డ్ ఉండేది. పేరు శశి. సాధారణంగా నాకు ఆమెతో అంత పని ఉండదు, స్నేహమూ లేదు. ఒకనాడు ఆమె ఎవరినో ఓ 100 రూపాయలు బదులు అడుగుతోంది. అతనికి అక్కడే ఉద్యోగం లేండి. తండ్రి తను తప్ప తనకి ఇంకెవరూ లేరని, ఆయనకు జబ్బు చేసింది, మందులకి ఏమీ లేదని, త్వరలో తీర్చేస్తానని ప్రాధేయపడుతోంది. తన దగ్గర లేదని, అయినా సాయంత్రం ఒకసారి ఇంటికొచ్చి కలుసుకోమని అతను అంటున్నాడు. నేను దానకర్ణుణ్ణి కాను. కానీ ఆ రోజున ఆమె పరిస్థితి వింటే మనసు కదిలిపోయింది. నేనిస్తానుండండి అంటూ దగ్గరకు వెళ్ళి ఆమెకు 200కి చెక్కు రాసిచ్చాను. ఆమె విస్తుపోతూ దైవంలా వచ్చారని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె తండ్రి జబ్బు తగ్గింది. క్రమంగా నా డబ్బు కూడా దఫదఫాలుగా తీర్చసాగింది. ఆ కారణాల వల్ల ఇద్దరం ఎప్పుడైనా మాట్లాడుకోవటం కూడా తటస్థించేది. కానీ మెల్లగా రకరకాల విసురులు, సూటిపొట్టి మాటలు వినిపించసాగాయి. నా పరధ్యానానికి ఆమెతో పరిచయానికి ముడిపెట్టారు. అందుకు కారణం ఆ ఆఫీసరేనని తర్వాత తెలిసింది. అతడు లేదంటే నేను వెళ్ళి ఇవ్వటం అతడికి అవమానంగా భావించాడు. అదీగాక అతడు దుర్మార్గుడు కూడా. అందుకే ఆమెకు నేను సాయం చేయటం వల్ల అంత కోపం వచ్చింది. నాకు చికా కనిపించి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాను. బెనర్జీ మంచివాడు కనుక మీకు ఇవేమీ రాయలేదనుకుంటా అన్నాడు. అవును, కానీ ఇందులో మీరు ఇతరులను కోరవలసినంత సలహా ఏముంది అంది శాంతి. ఉండండి మరి, అప్పుడే కథ అయిపోలేదు. నేను మా ఊరు వెళ్ళి స్థిరపడిపోయాను. అక్కడ నాకు ఇల్లుంది. నాకు ఉద్యోగం చెయ్యకపోయినా లోటు లేదు. నువ్వు స్త్రీవి, పైగా నీ తండ్రిని పోషించాలి. అందుకే నీ క్షేమం కోరి నేను వచ్చేశాను. లోకులు కాకులు మనసులో ఏమీ పెట్టుకోక లక్షణంగా ఉద్యోగం చేసుకోమని రాశారామెకు. జవాబు లేదు. వారం రోజులు తిరిగేసరికి ఆశ్చర్యమైంది. ఆమె కూడా మా ఊరు వచ్చేసింది. అది మరీ పల్లెటూరు కాదు, ఏదో ఒక విధమైన బజారు, చిన్న ఆసుపత్రి అవి ఉన్నాయి. ఇక్కడే ఏదో ఉద్యోగం వెతుక్కోవాలని వచ్చాను. ఆ కాకులు మంచి చేయలేకుండా ఉన్నాను అంది. అయితే మీ ఊరు ఇదా అని ఆశ్చర్యం ప్రకటించింది ఆమె. అయితే నా ఉత్తరం అందలేదా అని అడిగాను. ఆమె లేదంది. వింటున్న శాంతి కుతూహలం ప్రదర్శించింది. అయితే అందే అబద్ధమాడిందంటారా?
ఏమో శాంతి, నేను ఇక ఆ విషయం గురించి ఆలోచించలేదు. నిరాధార నిర్ణయాలు చేయటం దేనికి? తర్వాత ఇక చెప్పకపోయినా ఊహించుకోగలరు. ఒక మాదిరి పల్లెటూరు కావటంతో చిలువలు పలవలతో విస్తరించిపోయిన కథలకు అంతు లేకుండా పోయింది మా ఇద్దరి గురించి. మొదట్లో చెలించిపోయాను ఈ విపరీత పరిణామానికి. తర్వాత ఆలోచించాను. సరే, ఆమె ఆ ఊరు నుంచి వెళ్ళిపోతే పర్వాలేదనుకున్నాను. పాపం ఉద్యోగం మీదే ఆధారం, 2 విధాలుగా బాధపడుతోంది. అందుకని ఆలోచించి ఒక పని చేశాను. మదనపల్లి శానిటోరియంలో డాక్టర్ ఒక ఆయన నా స్నేహితుడు. ఆయనతో మాట్లాడి ఆమెకు అక్కడ నర్సు ఉద్యోగం ఇప్పించాను. చాలా కృతజ్ఞత తెలిపింది. కానీ నేను ఊహించినట్లు విమర్శలు అంతం కాలేదు. ఆమెకు నేను ప్రయత్నించి ఉద్యోగం వేయించడానికి పూర్వగాథ చాలా ఉందని ధృవపరిచారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ బెనర్జీ చాలా విశాల హృదయుడు అనుకుని అతనికి ఉత్తరం రాశాను. కానీ అతడిచ్చిన జవాబు ఎలా ఉందో తెలుసా? నిప్పు లేందే పొగరాదు, లోకం గుడ్డిది కాదు. బహుశా నీకు తెలియకుండానే నీలో ఆ కోరిక ఉందేమో. లేకుంటే ఎవరి కోసమో ఉద్యోగం వదులుకుపోవటం ఏమిటి? ఆమె కూడా నిన్ను వెంబడించడం ఏమిటి? స్పష్టంగా కనిపించేదానికి తెరలు వేయ ప్రయత్నించడం వృధాశ్రమ అని రాశాడు. ఎంత సంకుచిత స్వభావం! సానుభూతిగా అంది శాంతి. సరే, ఆ సమయంలోనే మీ ఉత్తరం వచ్చింది. నేను అనుకున్నానప్పుడు, సరే, ఈ శాంతి గారి అభిప్రాయం ఎలా ఉంటుందో చూద్దామని. బెనర్జీ విషయంలో తప్పిపోయిన నా అంచనా మీ విషయంలో ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అదీగాక మీ ఉత్తరం చూసి నేను చాలా కదిలిపోయాను. ఎటూ నిర్ణయించుకోలేకపోయాను. శశి విషయంలో మీరు ఉదారత ప్రదర్శించి నా ప్రవర్తనను సమర్థిస్తే మీతో నా జీవితం ఆనందప్రదం కాగలదని, లేదు బెనర్జీలాగే మీరు నన్ను అనుమానిస్తే మనకు సరిపడదని. అందుకే మీకు ఉత్తరం రాసి మీ జవాబు కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాను. శ్రీహరి నుంచి జవాబు వచ్చింది, కానీ మీ నుండి రాలేదు. మీరు నన్ను అనుమానించారు. నాకు బాగా కోపం వచ్చింది. నేను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తృణీకరించిన కోపం తెచ్చుకోలేదు. గోవిందరావు విషయంలో కూడా అసూయ పడకుండా ఆమె క్షేమాన్ని కాంక్షించాను. సాయపడదామనే చూశాను. ఆమెను అనేక విధాల ఓదార్చాను. ఉత్తరాలు రాస్తున్నాను. అటువంటి నాకు ఈ ఒక్క విషయంలో, అందున ఒక యథార్థ దూరమైన విషయంలో కూడా సానుభూతి చూపలేకపోయింది. నన్ను అర్థం చేసుకోలేకపోయింది. అటువంటి వ్యక్తి నాకెందుకు? ఇక ఆమెను తలపెట్టరాదు. ఆమె కోసం నా జీవితం ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? ఇకనైనా నేను వివేకంతో నా సుఖం చూసుకోవాలి, శాంతిని మర్చిపోవాలి అని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయంతోనే కాస్త 4 ఊళ్ళు తిరగాలనే అభిప్రాయం కూడా కలిగింది. ఇక్కడికి రావాలనే ఉద్దేశమే లేదు. టిక్కెట్ వాల్తేరుకు తీసుకున్నాను. కానీ ఏమిటో రాజమండ్రిలో మెయిలాగటంతో ఇక మనసు నిగ్రహించుకోలేకపోయాను. దిగక తప్పలేదు. కానీ దిగిన తర్వాత కూడా ఇక్కడికి రావడమా మానటమా అనే ఆలోచనతోనే ఆ రాత్రంతా హోటల్ గదిలోనే గడిపేశాను. వెనకొకసారి ఈ వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు శ్రీహరి నేను ఒక నిర్ణయానికి వచ్చాము. దీని ఫలితం ఎలా ఉన్నా మన స్నేహం దెబ్బతినరాదని ఆ ఒక్క నిర్ణయానికి కట్టుబడి నిన్న ఉదయమే ఇక్కడికి వచ్చాను. సరే, ఉత్తరం సంగతి ఎత్తేసరికి మీరు విచారంతో నా దగ్గర నుండి వెళ్ళిపోయారు. దాంతో నాలో ఇంకా ఏ మూలనైనా అనుమానం ఉంటే అది పూర్తిగా ధృవపడిపోయింది. మీ మీదున్న సదభిప్రాయం ఆ సంఘటనతో పూర్తిగా సడలిపోయింది. కేవలం మీరు స్వార్థపరురాలు అనుకున్నాను. నిన్న పగలంతా మీరు మళ్ళీ నాకు కనిపించలేదు కూడా. ఆ కోపంతోనే నిన్న రాత్రి తోటలో శేషయ్య గారు అడగగానే అంగీకరించానే కానీ ఈ వివాహం వలన నాకేమాత్రము సుఖ సంతోషాలు ఉంటాయనే నమ్మకం లేదు. చెప్పటం ముగించి రాజా తాలెత్తేసరికి శాంతి నేత్రాల నుండి హిమనదాలు ప్రవహిస్తున్నాయి. శాంతి, ఎందుకు ఏడుస్తారు? ఎవరో ప్రేమికుల్ని విడదీసి మహాపాపానికి ఒడిగొట్టిన మూర్ఖులమే ఉండాలి మనం. అందుకే ఇలా అంది అందకుండా చేసి మన జీవితాల చుట్టూ విష వలయాలు అల్లి ఆడుకుంటున్నాడు దైవం అన్నాడు రాజా. అవునండి, నేను పాపాత్మురాలని, దురదృష్టవంతురాలని. లేకుంటే ఇంత తెలివి తక్కువతనమేమిటి? ఆరంభంలో మిమ్మల్ని గుర్తించలేక పోగొట్టుకున్నాను. తర్వాత తెలుసుకుని నా మనసుని ఎవరికి చెప్పలేక ఊరుకున్నాను. ప్రతిదీ చేజేతులా తెచ్చిపెట్టుకున్నాను. జయ్య వెళ్ళిపోతానంటే వద్దని నేనే ఆపు చేశాను. ఉత్తరం విషయం కనీసం నిన్న మీరు చెప్పిన తర్వాతైనా ఆరా తీసుంటే మిమ్మల్ని దక్కించుకుని ఉందును. కానీ అది చేయలేకపోయాను. కుటుంబంలో మరొక కలహం రేగగలదని భయపడ్డానే కానీ అమృత భాండాన్ని కూలద్రోసుకుంటున్నానని గ్రహించలేకపోయాను. బాధగా నుదురు కొట్టుకుంది. రాజా నేత్రాలు కూడా సజలమయ్యాయి. భగవంతుడికి కూడా మన కలయిక ఇష్టం లేదు శాంతి అన్నాడు.
హు, అసలు భగవంతుడున్నాడా? ఆగ్రహ నిర్లక్ష్యాలు పెనవేసుకోగా గుండెలు పిండే బాధతో అంది శాంతి. అదిరిపడ్డాడు రాజా. వద్దు శాంతి, అంతంత మాటలొద్దు. ఆ ఆలోచనే అసలు ప్రమాదకరం, అసహ్యం. ఇందులో బుద్ధిపూర్వకంగా కావాలని చేసింది మాత్రం ఏం జరిగింది? ఎందుకు మిమ్మల్ని మీరు అలా నిందించుకుంటారు అన్నాడు. ఉండండి రాజశేఖరం గారు, ఈనాటితో మన ప్రేమ గాథ సరికదా. మనసు విప్పి మాట్లాడనివ్వండి. మీ మార్దవ హృదయాన్ని అర్థం చేసుకోలేని నా మూర్ఖ ప్రవర్తనకు క్షమాపణలు చెప్పుకొనివ్వండి. ఇక ఎప్పటికీ తిరిగి ఇలా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండదు కదా. మీరు సదుద్దేశంతో ఇచ్చిన సలహాను, ఉన్నతమైన మీ ప్రవర్తనను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు అర్థం చేసుకునేసరికి సమయం మించిపోయింది. అయినా నాకు బాధ లేదు. ఒక ఉత్తమ స్నేహితుడిగా ఎప్పుడూ నా హృదయంలో అగ్రస్థానం ఉంటుంది మీకు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా గర్వంగా మిమ్మల్ని తలుచుకుని ఠీవిగా నిలబడగలను అంది. అంతే కదా శాంతి, కడకు మిగిలేవి జ్ఞాపకాలేగా బాధగా అన్నాడు. రామన్న అటొచ్చాడు. మిమ్మల్ని పెదబాబు పిలుస్తున్నారండి అంటూ. సరే పద. ఇద్దరూ లేచి గృహాభిముఖులయ్యారు. 14వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.